మార్కో ఈ మూవీ ఎలా ఉంది ప్లస్ అండ్ మైనస్ తో క్లియర్ గా తెలుసుకున్నాం. అంతకంటే ముందు వన్స్ అగైన్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మూవీ విషయానికి వచ్చినట్టయితే మూవీ అయితే నాకు పోతే బాగా నచ్చేసింది. ఎందుకంటే నేను అయితే ఫైట్లు అయితే బాగా ఇష్టపడతాను కాబట్టి దీంట్లో నేను అనుకున్నంత ఫైట్లు అయితే చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని ఫైట్లు అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మొత్తం రక్తపాతమే అని చెప్పుకోవాలి. కొంతమంది ఈ సినిమాని సలార్ తో అయితే పోలుస్తున్నారు. అలా అయితే నేనైతే పోల్చున్నాను. ఎందుకంటే సలార్ వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా మొత్తం ఒక రివెంజ్ తో స్టార్ట్ అవుతుంది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే ఒక వ్యక్తిని స్టార్టింగ్ లోనే దారుణంగా చంపేస్తారు. ఆ వ్యక్తి అయితే బ్లైండ్ పర్సన్. ఆ తర్వాత ఆ వ్యక్తి హీరోకి తమ్ముడు వరుస అవుతాడు. ఆ తర్వాత హీరో అతన్ని ఎందుకు చంపారు నా తమ్ముడిని, ఆ చంపింది ఎవరు, వాళ్ళ తమ్ముడిని చంపిన వాళ్ళని దారుణంగా చంపాలి అని హీరో అయితే రివెంజ్ అయితే తీర్చుకోవాలనుకుంటాడు. ఆ ప్రాసెస్ లో హీరోకి ఏం జరుగుతుంది, అక్కడ హీరో ఏం కోల్పోతాడు, హీరో వైలెన్స్ ఏ విధంగా ఉంటుంది, చివరికి వాళ్ళ తమ్ముడిని చంపిన వాళ్ళని చంపుతాడా లేదా అనేది స్టోరీ తెలుసుకున్న చాలా ఎగ్జైట్మెంట్ ఉంది కదా. మూవీ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవాలి. కొన్ని భారీ ఫైట్స్ అయితే ఉన్నాయి. అవి అయితే మైండ్ బ్లోయింగ్ ప్లస్ పాయింట్స్. మూవీ స్టార్టింగ్ లోనే ఒక బ్లైండ్ పర్సన్ ని చంపి అతన్ని చంపింది ఎవరు, అతన్ని ఎందుకోసం చంపారు, ఆ తర్వాత హీరో వాళ్ళని అయితే ఎలా వెతుక్కొని మరి చంపాడు, ఆ చంపే మూమెంట్ లో ఏమేమి ఎదురయ్యాయి మాత్రం చాలా బాగా చూపించారు. ఈ మూవీలో నడిచిన హీరో అయితే ఎక్సలెంట్ యాక్టింగ్ అయితే చేసి అనిపించింది నాకైతే. ఫైట్ మూమెంట్ లో అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మొత్తం వైలెన్స్ దానికి తోడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇచ్చి పడేశారని చెప్పుకోవాలి. ఈ మూవీలో నడిచిన యాక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు పర్ఫెక్ట్ గా చేశారనిపించింది. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ లో అయితే ఫైట్ ఉంటది వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. ఆ ఫైట్ అయితే నా కళ్ళలో ఇంకా మెదురుతూ ఉంది. సెకండ్ హాఫ్ లో అయితే మొత్తం ఫైట్లే, ఇంకా అతన్ని చంపేంత వరకు మొత్తం ఫైట్ల విధంగా వెళ్ళిపోతుంది. ఎమోషన్ కూడా ఫస్ట్ హాఫ్ లో కొంతవరకు బాగుంది అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా పర్లేదు అనిపించింది నాకైతే. ఈ మూవీలో హీరోయిన్ కూడా తనకి ఇచ్చిన రోల్ తను పర్ఫెక్ట్ గా చేసింది అనిపించింది. మైనస్ పాయింట్స్, హీరో రివెంజ్ అనేది బాగా తీర్చుకున్నప్పటికీ లాస్ట్ పెద్ద విలన్ చంపేటప్పుడు దాన్ని ఎందుకో సింపుల్ గా ముగించిన ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్టింగ్ నుంచి చాలా బాగా తీసుకెళ్లిన మూవీ అయితే ఎండింగ్ లో అయితే కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫీలింగ్ అయితే వచ్చింది. సాంగ్స్ కూడా అంతగా అయితే నచ్చలే నాకైతే. ఈ మూవీ కొంతమంది ఆడియన్స్ మాత్రం నచ్చుతుంది, ఇంకో కొంతమందికి నచ్చదు. ఎందుకంటే మొత్తం వైలెన్స్ ఉంటుంది కాబట్టి. మూవీ మధ్యలో స్టోరీ విధంగా వెళ్ళింటే ఇంకా బాగుండి అనిపించింది, మొత్తం వైలెన్స్ లేకుండా. కొన్ని ఫ్యామిలీ విషయాల్లో అనవసరంగా షార్ట్లు పెట్టినట్టు అనిపించింది నాకైతే. సో ఇది ఫ్రెండ్స్ మన రివ్యూ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇలాంటి వీడియోలు మీ ముందుకు మళ్ళీ తీసుకొస్తారని మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి హ్యాపీ న్యూ ఇయర్. బాయ్.